అంతా బాగుంది. కానీ ఇదంతా జరిగేటప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఇవన్నీ చూడకూడదు బేబమ్మా, అందుకే అన్న నేను బోర్డింగ్ స్కూల్లో పెట్టాడు. మేకలు కోసినంత ఈజీగా పీకలు కోసిస్తున్నారు. జాలి దయం లేదా మీకు? జాలి దయ బాధ ఇవన్నీ పెట్టుకుంటే లైఫ్లో ముందుకెళ్ళాం బేబమ్మా. అన్నయ్య డానీ దగ్గర పనిచేశాడు ఓకే, కానీ అమ్మాయిని ఎలా కలిశాడు? అంగప్పారు ఇంగప్పారు. అనుకున్నా ఇదే వస్తుంది అనుకున్నా. అదే వచ్చింది, ఎందుకంటే ఇది ఫ్లాష్ బ్యాక్. అవును, ఇది సంజు వాళ్ళ అక్క కదా, మరి వాడేడి? ఆడే ఎక్కడో బోర్డింగ్ స్కూల్లో పడుంటాడు. ప్రియా ప్రియా ఆగు ప్రియా. ప్రియా ప్లీజ్ ప్రియా, సిన్స్ 5 months నుంచి కుక్క లెక్క తిరుగుతున్నా ప్రియా. తిరిగిన టామీ గాన్ లెక్క. నాకేం తక్కువైంది ప్రియా? నల్లగా ఉంటానా బికాస్ ఆఫ్ యూ? రోడ్ల మీద తిరిగి ఎండలు తిరిగి నల్లగైనా. బేసికల్లీ నువ్వు వైట్ ఉంటావు, నేను బ్లాక్ ఉంటా ప్రియా, అంతే. మన ఇద్దరం కలిస్తే లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది, అర్థం చేసుకో ప్లీజ్. నాది ట్రూ లవ్ ప్రియా, ప్లీజ్ యాక్సెప్ట్ మీ. ఓకే ప్రియా, అర్థం చేసుకో ప్రియా, యాక్సెప్ట్ చేయి ప్రియా నా లవ్. నేను నీకు దండం పెడతా ప్రియా, ప్లీజ్. నీ కాలు మొక్తా ప్రియా, ప్లీజ్ దండం పెడతా, యాక్సెప్ట్ చేయి ప్రియా. ఇట్లా కాదే, నువ్వు చెప్తున్నావు. అందుకే పోయి దుకాణంలా కొనుక్కొచ్చిన కొత్త బ్లేడ్. చూసినావా ఎంత షార్ప్గా ఉందో? కోసుకుంటే ఏ నరం దేవుతావో నాకే తెలియదు. యాక్సెప్ట్ చేస్తావా చేయవా? ఒడియమ్మా, అన్న కోసుపారుతో బేడు. ఎన్నిసార్లు అంటారా కోసుకుంటా అని? అన్న నేను మజాక్ చేసినా, అమ్మాయిని చెక్ చేసుకుందామా అని. దునియాలో ఇది ఒకటే ఉందా అన్న? ఎంతమంది అమ్మాయిలు లేరు? చూసారా, ఇది ఫ్యాక్ట్. అయినాడు కోసుకుంటా మీరెందుకంటే అంత భయపడుతున్నారు? ఒకసారి బాధైనా భయమైనా దాని రుచి చూసేయాలి, అప్పుడే దాని ఇంటెన్సిటీ తగ్గిద్ది. అర్థం కాలేదండి. అర్థం కాలేదా? అరే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అక్కడ క్లినిక్ ఉంటుంది, కుట్లేయించుకోపో. వెళ్ళరా. ఎక్కడున్నావు? అర్థం కాలేదండి. అర్థం కాలేదా? రండి చెప్తా. ఇప్పుడు మనకు దయ్యం రోజు కనిపిస్తుందా? అది రోజు కనిపించదు కాబట్టి దాని మీద మనకు భయం ఉంటుంది. అదే దయ్యం మనకు రోజు కనిపించి భుజం మీద చేసి మనకు హాయ్ చెప్తే అప్పుడు భయం వేస్తుందా? లేదండి. ఇది కూడా అంతే. తెలియనంత వరకు దాని గురించి మనం భయపడుతూనే ఉంటాం. రేపటి నుంచి మీ దగ్గర చేయ కాదు, ఏం కోసుకున్నా కూడా మీకు భయం లేదు. మన ట్రైనింగే చూసావా? అలా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? చస్తే చావనివ్వండి. ఎవరిని బెదిరిస్తారు? సర్లే, థ్యాంక్స్ అండి. ఎక్కడికి? ఈ బిల్డింగ్ లో జాబ్ ఇంటర్వ్యూ ఉంది. అదా? ఆ బిల్డింగా? ఆ బిల్డింగ్ మా ఫ్రెండ్ గారిది. ఏంటి? ఆ కంపెనీలో 10th floor లో CEO మా ఫ్రెండ్గా పనిచేస్తున్నాడు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనా? దాని పక్కన ఓ బిల్డింగ్ ఉంది కదండి, దాంట్లో 10th floor నాదే. మరి 10th floor లో ఏం చేస్తుంటారు? అంటే 10th floor లో CEOగా పనిచేస్తున్నాను అనమాట. అవునా? మరి ఇక్కడ యాక్చువల్లీ నాకు ఇలా గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం అంటే ఇష్టం అండి, అందుకే ఇలా రౌండ్ గా తిరుగుతుంటాను. ఎన్ని రోజులు పైన ఉంటాను చెప్పండి? నైస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నెంబర్? దేనికి? అక్కడ ఎలాగో జాబ్ రాదుగా, అందుకు. అదే మీకు అక్కడ జాబ్ రాకపోతే మన కంపెనీలో ఇచ్చేస్తా. ఏంటి? జాబ్. ఓ తీసుకోండి. 809033. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? అన్నీ తెలుసు కానీ మీ పేరు తెలియదండి. ప్రియదర్శిని. బాగుందండి, దూరదర్శన్ లోగోలాగా రౌండ్గా క్యూట్గా ఉన్నారు.
అన్నా ఏ అలా ఏం లేదురా, ఏదో క్యాజువల్గా అలాగా. ఏం లేకుండానే వాకింగ్ స్మైలింగ్ కానీ అయినా అలాంటిది ఒకటి ఉండాలన్నా. అలాంటిది ఉన్నప్పుడే ఏదైనా మార్పు ఉండేది. ఈ మధ్య అసలే వైలెంట్ అవుతున్నాం కదా. అదే అలాంటి అమ్మాయి ఉందనుకో రైటే. కామ్ అయిపోతాం. ఇప్పుడు నన్ను చూడు, అప్పు పరిచయం ఎంత కామ్ అయిపోయానో. పాయింటే. నీ ఫ్యూచర్ అర్థమవుతుంది పద. అన్నాడు ఏదో అంటున్నాడు. భయ్యా మనకి ఇంటలే ఇక తగ్గేదిలే. హలో ఎక్స్క్యూజ్ మీ, లోపల ఇంటర్వ్యూ చేయాల్సింది మీరేనా? నేనే. ఏంటి? సర్లే, ఈసారికి మా వాళ్ళు చేస్తారు, బాధపడదు. రౌడీ నా కొడుకులు. రెజ్యూమ్ బాగుంది, మార్క్స్ కూడా చాలా బాగా వచ్చాయే. బట్ ఈ జాబ్ నీకు ఇవ్వడం చాలా కష్టం. ఎందుకు మ్యామ్? ఈ జాబ్కి కావాల్సిన క్వాలిటీస్ కంటే నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ శాలరీ తక్కువ ఉంటుంది. ప్యాకేజ్ తక్కువ ఉన్నా చేస్తా అంటే అయినా నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీకి రెస్పెక్ట్ ఇస్తాను. హలో. హలో, ఎవరండి? నేను ప్రియా. ప్రియా అంటే? ప్రియదర్శిని. అదే నిన్న నంబర్ ఇచ్చాను. ఓ హాయ్ ప్రియా, వాట్సాప్? ఏం లేదండి, నిన్న చిన్న ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నాకు పిచ్చొచ్చి బయటకు వచ్చేసాను. అదేం లేదు, మీ కంపెనీలో ఏదో ఓపెనింగ్స్ ఉన్నాయన్నారు. మా కంపెనీ ఓపెన్ అయ్యి చాలా రోజులు అయిందండి. మీరు భలే జోకులేస్తారండి. ఓ, నేను జోక్ చేశానా? మీరెక్కడున్నారు? నేను ఇంట్లో ఉన్నానండి. మీరు ఎక్కడున్నారు? నేనా? వంటింట్లో ఉన్నా. వంటింట్లోనా? మీకు వంటొచ్చా అండి? రాదండి, ఏదో ట్రై చేస్తున్నా. పెళ్ళైన తర్వాత రేపు ఎదురు కలిసి వంట చేసుకుంటూ రొమాన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఏం లేదండి, మీరు వంట ఆపేసి వంటి నుంచి బయటకు వచ్చి మా ఆఫీస్కి వస్తే 30 minutesలో మీకు జాబ్ ఇప్పించేస్తా. ఐల్ బి దేర్. ఓకే. యా, బాయ్ అండి. సెట్ చేద్దాం. రే, ఇక్కడ సీఓ ఓడరా. ఇంతకు మీరెవరు? రుద్ర, 10 ల్యాండ్ సెటిల్మెంట్లు, 20 భూ కబ్జాలు, రీసెంట్గానే ఒక మర్డర్. రెజ్యూమ్ బాగుంది కానీ ఇక్కడ పనికిరాదు. సుబ్బారావు, జాబ్ కావాల్సింది మా భయ్యకి కాదు, మా భయ్య లవ్ చేసిన అమ్మాయికి. ఈ ఒకే ఒక్కటి సినిమా ఉంటుందిలే, దానిలో 1 day సీఎం లెక్క మా భయ్యాన్ని 1 day CEO చేయాలి. ఏమంటావు? ఒప్పుకోకపోతే నీ కంపెనీకి నేను నిజంగా సీఈఓ అయిపోతాను. తర్వాత నీ జాబ్ పోతుంది. తర్వాత నన్నే వచ్చా జాబ్ అడుగుతావు. తర్వాత అడుక్కు తింటావు. ఓ, మీ పేరేమన్నారు సార్? రుద్ర. మీరు ఏం కావాలన్నారు సార్? CEO. CEO ఏంటి సార్? MD చైర్లో కూర్చోండి. ఏంటో ఈ సడన్ పర్ఫార్మెన్స్ కాదండి, నేను బయోగ్రఫీ అలా ఉంది. సరే, నువ్వు నడు, మాట్లాడదాం. ఏం మాట్లాడాలి సార్? ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో మంది ఎరా? స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు సాయి వైన్స్, సాయి కన్సల్టెన్సీస్. నేను మీ HR క్వార్టర్, అదే HR ఫ్రమ్ ఖతర్. తను పాండు, జేమ్స్ పాండు, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్. వెల్కమ్. హీల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ప్లీజ్ వెల్కమ్. వెళ్ళండి. రే, నువ్వు ఇంకో చైర్లో కూర్చోపో. కూర్చోండి. ఇది ఇవ్వండి. ఇంటర్వ్యూ అన్నారు? మన దగ్గర అలాంటివి ఏం లేవు, పని చేసేసుకోవడమే. నేనేం పని చేయాలి? అది ఇది అని ఏం లేదు, కంప్యూటర్ లేదు, ఒకటి నొక్కేసుకోవడమే. యూ వాంట్ టు ప్లే గేమ్స్? క్యాండీ క్రష్, రోడ్ ర్యాష్, అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి మన దగ్గర. రే, ఎవడో రిటర్న్ రా. వదిన వాళ్ళే జాయిన్ అయింది. అదే మేడం ఇవాళ జాయిన్ అయ్యారు. డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా జీతం పడిపోవాలా, 40,000. అండ్ ఎవ్రీ మంత్ హైక్ కూడా ఉండాలా. వెళ్దారు. మీరు హ్యాపీ కదా? మీ సార్ రారా? అన్న సెటిల్మెంట్లో ఉండు. ఏంటి? అదే క్లయింట్తో మీటింగ్లో ఉన్నారు. ఏంటిది? ఫోన్ మొత్తం ఇలా స్ట్రక్ అయిపోయింది. ఇలా మూవ్ చేస్తుంటే ఆన్సర్ అవ్వట్లా. సాఫ్ట్వేర్ అంతా కరప్షన్ అయిపోయింది. సార్, అసలు మనం ఫోన్లో సాఫ్ట్వేర్ చేయం సార్. అందుకే మన కంపెనీకి రోజుకి ₹1,00,000 లాస్ వస్తుంది. వాట్ ఇస్ దిస్? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? కడుతున్నాను సార్. ఎవరికి కడుతున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సార్. కరెక్ట్. పద బయటికి వెళ్దాం. ఎవరో ఏదో అరుస్తున్నారు. అది ఎంప్లాయీస్ టైంకి రాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి సెషన్స్ ఉంటాయిలేండి. టైమింగ్స్ అంటే? మీకు అలాంటి ఏం లేం. నచ్చినప్పుడు రండి, నచ్చినప్పుడు వెళ్ళండి. ఇదంతా మందే.
బేసిక్గా ఆ రష్యా వాళ్ళతో మాట్లాడు. యుక్రెయిన్కి సరిగ్గా సాఫ్ట్వేర్ పంపించట్లేదంట. టాక్ టు దెమ్. నో టాక్ టు హూమ్ సార్? ఓ జాన్ పాల్ బుచ్కు. సార్ చిన్న డౌట్, ఇప్పుడు రష్యాకి ఇప్పుడు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇప్పుడే పంపించామనుకోండి, 2022లో రష్యాకి యుక్రెయిన్కి యుద్ధాలు రావచ్చేమో. పాయింటే, రావచ్చు. ఆ కంపెనీ మ్యాటర్ కూడా మనం సెటిల్ చేద్దాం కదా, ప్రాబ్లం లేదు. ఓకే ఓ అలా సెటిల్ చేద్దామంటారా? ఓకే. ప్రియా చెప్పనే లేదు వచ్చినట్టు. యా సార్, కాసేపే అయింది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోపెట్టాను. మీరు కూడా బిజీగా ఉన్నారు కదా. న్యాచురల్లీ. బాగున్నారండి? బాగున్నానండి. బాగున్నారా అని అడగలేదండి, బాగున్నారని చెప్తున్నానండి. ఓ థ్యాంక్స్. కాఫీకి వెళ్దామా? ఇప్పుడే జాయిన్ అయ్యా. అయ్యో, మీరు జాయిన్ అయ్యే టైంలో కాఫీ బ్రేక్ అండి. ఏంటో అర్థం అవ్వట్లేదు. రండి క్లియర్ చేస్తా. బాధ పరవశమే పరుగులు నేర్పెను ఎన్నెన్నో పరిచయమే పసిగా చిగురించగా ఏమోనో ఏదో మత్తులోన ముంచినావే ఇంతలోన ఎంతో వింతగా నా చెంతకు చేరేనా నా ముందరే ఇక ఎవ్వరున్నా ఎందరున్నా ఎంతో చిల్లరగా అల్లరిగా తిరిగేస్తున్నది నేనేనా. ఓ ప్రియా, what is this feeling I'm feeling? Oh ప్రియా, in the heart of desire. Oh ప్రియా, what is this feeling I'm feeling? Oh ప్రియా. అందంగా ఊరించావే, ఆశలనే పుట్టించావే, ఆనందంలో ఉంచావే. ఓ ప్రియా, మాటలతో కవ్వించేస్తూ మౌనంగా నన్ను మార్చావే, ఎదలో నా తలవాల్చావే. ఆ ప్రియా, కలకాని కలయిదిరా ప్రయాణము ప్రమాదము నా కథ నాకు తెలియదురా నా గమ్యమే నువ్వైపోతావేమో ఏదో మత్తులోన ముంచినావే ఇంతలోన ఎంతో వింతగా నా చెంతకు చేరేనా నా ముందరే ఇక ఎవ్వరున్నా ఎందరున్నా ఎంత చిల్లరగా అల్లరిగా తిరిగేస్తున్నది నువ్వేనా. What is this feeling I'm feeling in the heart of desire? What is this feeling I'm feeling? నీ పేరు నువ్వు పనిచేసే ఆఫీస్ తప్ప నాకేం తెలీదు. ఇంటర్వ్యూ తీసుకోరు, జాబ్ ఇచ్చేస్తారు. నా గురించే తెలీదు, నా లైఫ్లోకి వచ్చేస్తావు. నువ్వంటే ఇష్టం కాబట్టే ఇంటర్వ్యూ తీసుకోలేదు. నువ్వంటే ఇష్టం కాబట్టే నీ గురించి తెలుసుకోలేదు. కరెక్టే,
బట్ మన రెండు ఫ్యామిలీస్ కలవాలంటే చాలా తెలుసుకోవాలి కదా. నా గురించి నీకు, నీ గురించి నాకు తప్ప మనకి ఇంకేం తెలీదు. క్యారెక్టర్ చూసి పుట్టిన ప్రేమ గట్టిగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చూసి పుట్టిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. అట్లీస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి కదా. అండర్స్టాండింగ్ పెరుగుతుంది, గొడవలు అవ్వవు. అన్నీ తెలుసుకుంటేనే గొడవలు ఎక్కువ అవుతాయి. నువ్వు రాకముందు వరకు నా లైఫ్ వేరు, నేను రాకముందు నీ లైఫ్ వేరు. ఇప్పుడు మనం ఉంటున్నాం కదా, అదే నిజం. ఈ నిజాన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అన్నీ ఇప్పుడే మాడేసుకుంటే ఇంకా థ్రిల్లింగ్ ఏముంటుంది చెప్పు. నువ్వు చెప్పేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. వర్కౌట్ అవుదా? అవునా? ఏదో ఒకసారి చెయ్యి, ఇవ్వు. చూసావా, ఇప్పుడు మన నెక్స్ట్ మంత్ 17th లోపు మనం పెళ్లి చేసుకోకపోతే నెక్స్ట్ 5 years వరకు మన పెళ్లి జరగదంట. అబ్బో, నిజం. అప్పుడు చేసుకున్నా నువ్వు అన్నట్టు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సరే, ఎక్కువ ఆలోచించకుండా నువ్వు ఇంట్లో మ్యాటర్ సెటిల్ చేసావు అనుకో, నేను కూడా కొన్ని సెట్ చేసే ఉన్నాయి. అది సెట్ చేసేసి అప్పుడు ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. సరే వెళ్దామా? సరే. హే ఆగు, వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు, మనం ఎందుకు మధ్యలో? పద కారెక్కు. అదిగో అన్న ప్రియా గురించి చెప్పడానికి డానీ దగ్గరికి పోతుండు. మరి డానీ ఒప్పుకుంటాడా? అంత ఈజీగా ఒప్పుకునేవాడైతే డానీ ఎందుకు అవుతాడు? ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు, వెయిట్ చేద్దాం. డానీ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడరా, ఏమైంది? మీరు బయలుదేరండి. నేను ఇంకా ఈ దందాలన్నీ మానేద్దాం అనుకుంటున్నాను డానీ. ఎందుకు? ఇన్ని రోజులంటే అవసరం కోసం చేశాను, ఇప్పుడు కొద్ది గొప్ప సంపాదించుకున్నాను. ఇవన్నీ మానేసి కొంచెం హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నాను. మానేసి ఏం చేద్దామని? ప్రియాని ఒక అమ్మాయి ఉంది డానీ, అమ్మాయిని ప్రేమించాను, చాలా మంచిది. సో నేనంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం, ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టం. నేను చేసే పనుల వల్ల అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. సో అందుకే ఇవన్నీ మానేసి ఏదైనా బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. సరే, ఇన్ని రోజులు నీ కోసం ఇవన్నీ చేసావు కదా, నా కోసం ఓ పని చేసి పెట్టు. చెప్పు డానీ. పోయిన సంవత్సరం సుబ్బారావు అనే బ్యాంక్ ఎంప్లాయ్కి ల్యాండ్ తాకట్టు పెట్టుకుని 50 లక్షలు అప్పిచ్చాం, గుర్తుందా? అదిగో ఏదో ఒకటి పెడతాడనగా ల్యాండ్ ఫిట్టింగ్ పెట్టాడు. గుర్తుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ పెరిగింది, డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. వాడెలాగూ సరిగా డబ్బులు కట్టడు. అదేంటి, కడుతున్నాడుగా? కట్టడు. అర్థమైంది. ల్యాండ్ ఎందుకు వదిలేసుకోవడం, మన పేరు మీద రాయించేసే. సరే, ఆ పెద్దాన్ని కొంచెం సాయంత్రం ల్యాండ్ దగ్గర రమ్మను, నేను మాట్లాడి సెటిల్ చేస్తా. సరే మరి బయలుదేరు. అంత కాదు కానీ నువ్వు హ్యాపీ కదా? దేనికి బేబమ్మా? లోపల లాక్కెళ్ళావు కదా. అంటే మరి అయినా బేబమ్మా, ఇది యూబే, ఏ సర్టిఫికేట్ మాట్లాడతావేంటి? కార్లో క్వార్టర్ గార్డ్ కూడా ఉన్నాడు, ఏం జరగలా. సర్లే పద, నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. సరిగా చూసుకో, సరేనా? ఏ ప్రాబ్లం రాదు. సుబ్బారావు గారు, వెళ్ళు. మనకి ఎక్కువ టైం లేదండి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. ఆ డానీ ఏదో అప్పు తీసుకున్నారంట కదా, తిరిగి కట్టట్లేదంట. లేదు బాబు, రెగ్యులర్గా కడుతున్నాను. లేదు, కట్టట్లేదు. సో నీకు ఇచ్చిన టైం అయిపోయింది సుబ్బారావు, కాబట్టి ఈ ల్యాండ్ అంతా మంది. ఇప్పుడు 3 months టైం ఉంది కదా బాబు. లేదు, టైం లేదు.
ఇప్పుడు నేను ఇద్దరు పని చేస్తుంటే నీ మాట వినేవాడిని. నీ కర్మ కొద్దీ నేను డాన్ దగ్గర పని చేస్తున్నా. నువ్వేమో ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు. నాకేమో భయంకరమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ వైలెన్స్ ఇవన్నీ లేకుండా పని జరిగితే నీకు మంచిది, నాకు మంచిది. సో మనకి ఎక్కువ టైం లేదు సుబ్బారావు, పెట్టేస్తే మంచిది. పేపర్ ఇరా. ఇదో పెట్టకూడదు, నెల కత్తుకుంటావు. పెట్టు సంతకం. ఓకే సుబ్బారావు, థ్యాంక్ యూ. ఇదే బేబమ్మా మేము కబ్జా చేసిన ల్యాండ్. ఈ ల్యాండ్ కబ్జా చేశాకే మా జీవితాలను ఇలా మారిపోయి. అవునా, అంతగానం ఏమైంది? ఇంకేముంది, అంతా డానిగన్ చేతిలోకి మారిపోయింది. పద నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఏంటి బాబు ఇంటికి వచ్చారు? నిన్నే ఆ పేపర్ మీద సైన్ చేశాను కదా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఈయన విరాట్, రుద్ర విరాట్. మీకు ముందే తెలుసా? అంటే నిన్న చెప్పా కదా నాన్న, ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని. మాట్లాడదామన్నారు. ఇక పిచ్చి పట్టినా వీడెవడో తెలుసా? పెద్ద గుండా. నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ల్యాండ్ని కబ్జా చేసిన గుండా అమ్మ వీడు. మనలాంటి ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు అమ్మ వీడు. పోయి పోయి వీడిని ఎలా లవ్ చేసాం మనం? నాన్న చెప్పేది నిజమా? వాడేం మాట్లాడట్లేదని అర్థం కావట్లేదమ్మా నీకు? నా ల్యాండ్ జోలికి వచ్చావు. నా బలహీనతతో నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు నా కూతురు దాకొచ్చావు. నువ్వెంత బలవంతుడైనా వదిలిపెట్టేది లేదు. నాన్న పొర బయటికి. నాన్న వద్దు నాన్న. సరే, ఒక్క నిమిషం. మానేస్తున్నా, మొత్తానికే మానేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు నిద్ర పనిచేస్తున్నాను. నువ్వు ఇచ్చింది తీసుకోవడం తప్పితే ఏ రోజు నేనేం అడగలేదు. ఒక్కటి అడుగుతున్నాను, ఆ ల్యాండ్ ఒక్కటి ఇచ్చేసాడని. నాకు లాక్కోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. అది నీకైనా ఇంకెవరికైనా సరే. ఇన్నాళ్ళు నా దగ్గర పనిచేసావు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, లేదా కొట్టి పంపించేవాడిని. వాయక్కడి నుంచి. ఇవ్వడం నీకు తెలియదు కదా, తెలుసుకుంటావు. ఖచ్చితంగా ఇస్తావు. ఎరా,
రౌడీజం చేద్దాం అనుకుంటున్నావా? గెలవడానికి రౌడీజం ఒకటే కాదు, ఇంకో దారి కూడా ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకుంటావు, నువ్వు కూడా తెలుసుకుంటావు. ఆ డానికి మనకి సంబంధాలు తగ్గిపోయినారా? నాతో వస్తారా? ఆడుతూ ఉంటారా? మీ ఇష్టం. అప్పు వాడికి మనకి సంబంధం లేదంట. మాతో వస్తావా, వాడుతూ ఉంటావా? నేను డానీతోనే ఉంటాను. వాటర్ గార్డ్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినలేదు. మీ దేకుంగి నైజామింగ్ అనేది అందుకే చెప్పిన, మంది కాదు ప్రేమ ఆరోగ్యానికి హానికరం. ఉన్నాడు ప్రియా, ఐఎమ్ సారీ ప్రియా. ఇదంతా నేను ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఆ ల్యాండ్ కూడా నేను కావాలని కబ్జా చేద్దాం అనుకోలేదు. ఇవన్నీ మానేసి నేను హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఐఎమ్ సారీ ప్రియా. సార్, ఐఎమ్ సారీ సార్. ఏదో తెలియకుండా జరిగిపోయింది. అసలు ఆ ల్యాండ్ కూడా నేను కావాలని కబ్జా చేయలేదు. ఒకటి చెప్తే చేయాల్సి వచ్చింది. కావాలంటే మీకు ఆ ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తాను. ఇవన్నీ మానేసి మీ అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. మీకు అర్థమవుతుంది కదా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నానా 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 ఏమైంది నానా? నానా నానా ఏమైంది నానా? నానా చేసిన తప్పుని సరిదిద్దుకుంటావా? మా ల్యాండ్ మాకు తిరిగి ఇప్పిస్తావా? మా నాన్న తిరిగి తీసుకొస్తావా? తేలేవుగా. నేను నిన్ను కొట్టక ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. నాన్న లే, నాన్న వెళ్ళు. నాన్న లే, నాన్న. చూసావా బేబమ్మా, ఇది జరిగింది. అన్న గురించి నిజం తెలియగానే ప్రియా అలా దూరం అయిపోయింది. నువ్వు ఇలా బాధపడకూడదని ఇన్ని రోజులు అన్న గురించి ఏం చెప్పలేదు. అండ్ అన్న పడిన బాధ నువ్వు పడకూడదని ప్రేమకు దూరంగా పెట్టాం బేబమ్మా. బాధపడకు బేబమ్మా. మార్చాలి, అన్నీ మార్చాలి. ముందు ప్రియాని మార్చాలి. ఆ ల్యాండ్ వెనక్కి తీసుకురావాలి. ఆ డాడీ గారిని కోలుకోలేనంత దెబ్బ కొట్టాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు బేబమ్మా? ఇంకెవరు? నేనే.